అనే మాట కొరకు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 16వ అధ్యాయం 31వ వచనములో ఇశ్రాయేలులైన వారు వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలులు దానికి మన్నా అని పేరు పెట్టింది. చాలు పిల్లరా, ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యములోనికి వచ్చినప్పుడు వారు ఆకలి చేత మమ్మల్ని చంపుటకు ఇక్కడికి తీసుకొని వచ్చావా, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా భోజనం చేసావు, అయితే ఆకలి చేత ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తోడుకొని వచ్చావా అని మోషే అహరోనుల మీద వారు సొనిగారు, గొనిగారు. అయితే దేవుని యొక్క మాట మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారం ఇచ్చేదను అన్నాడు. ఈ ఆహారము పేరే మన్నా. మన్నా కొరకు మొదటి వారములో మన్నాకున్న లక్షణములు, మన్నా యొక్క స్వభావము, మన్నా రంగు, రుచి ఇవన్నీ మనము తెలుసుకున్నాం. మరి నిన్నటి వారములో మన్నాకును యేసు ప్రభు వారికి ఉన్న పోలికలు చూసాం. మన్నా యేసుక్రీస్తు ప్రభువుకున్న పోలికలు. ఇవాళ మన్నాకును పరిశుద్ధాత్మకున్న పోలికలు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవునికిని మన్నాకు ఉన్న పోలికలు మనం గమనించుకుందాం. స్నేహితులారా, ఈ నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనములో, ఇదిగో యెహోవా మోషేకును చూచి, నేను ఆకాశము నుండి ఆహారం ఇచ్చేదను. ఇది దేవుడు ఇశ్రాయేలులకు ఇస్తున్న ఒక వాగ్దానం మాట. వాగ్దానం అంటే ఏంటంటే మాట అని అర్థం. దేవుడు ఇశ్రాయేలులకును ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఈ మాట అంటే, నేను మీకు ఆహారం ఇస్తాను అన్నాడు. ఇది ఒక వాగ్దానము. అలాగనే అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును మనం చూస్తాం. యేసు ప్రభువారు తన శిష్యులను కలుసుకొని ఇలాగున వాగ్దానం ఇచ్చెను, నేను యెరూషలేములో నుంచి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇది పరిశుద్ధాత్మ కొరకు ఇవ్వబడిన మాట. వాగ్దానము అంటే మాట అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క యేసు ప్రభువారు ఒక వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో మీ కొరకు పరిశుద్ధాత్మనిచ్చేదనన్న వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. సహోదరులారా, మన్నా ఇశ్రాయేలులకు ఎలాగ ఇవ్వబడుతుందో పరిశుద్ధాత్మ వాగ్దానము కూడా
సర్వ ప్రపంచమునకు కూడా ఇవ్వబడిన వాగ్దానమని మనం గ్రహించాలి. ఇక మన్నా వాక్యములో చూస్తే గమనించినప్పుడు 16వ అధ్యాయము 4వ వచనములో యెహోవా మోషే మీకు ఇచ్చుచున్న ఆకాశము నుండి మీ కొరకు ఇచ్చుచున్న ఆహారము. ఈ మన్నాను ఎవరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలుల కంటే దేవుడిస్తూ ఉన్నాడు. మీ కొరకు నేను ఇస్తూ ఉన్న ఆహారం అన్నాడు. స్నేహితులారా, ఇలాంటి వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుని కొరకు 14వ అధ్యాయం 16వ వచనములో నేను యేసు ప్రభు అన్న మాట ఇది. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపే ఆత్మను మీకు ఇచ్చేదను అన్నాడు. మన్నా ఎలాగ వాగ్దానము చేయబడిందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాగ్దానము చేతి లోకానికి పంపబడ్డాడు. ఇక మన్నా దేవుని చేత ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. దేవుని చేత ఇశ్రాయేలులకు మన్నా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మను కూడా ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ యొద్దకు పంపుదును, సత్య స్వరూపమైన ఆత్మను మీకు నేను ఇచ్చేదను అన్నాడు. అనగా దేవుడు మన్నాను ఎలాగ ఇశ్రాయేలులకు ఇచ్చాడో అలాగునే పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. స్నేహితులారా, 105వ దావీదు కీర్తన 40వ వచనములో మన్నా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చదువుకుందాం. ఆకాశము నుండి మన్నా ఆకాశమని పైనుంచి వచ్చింది. దేవుని పిల్లారా, ఆకాశము పైన ఏమున్నదంటే పరలోకమున్నది. అంటే మన్నా పరలోక సంబంధమైన ఆహారమై ఉన్నది. ఈ మన్నా పైలోకము నుంచి వచ్చినది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. మన్నా ఎలాగైతే పరలోకము నుండి భూలోకమునకు వచ్చిందో, అనగా పైలోకము నుండి భూలోకమునకు వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పైలోకము నుండి భూలోకమునకు వచ్చిన వాడై ఉన్నారు. పరలోకము నుండి అంటే ఆకాశము నుండి మన్నా కురిపింపబడింది. దేవుని పిల్లారా, అలాగునే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం చూస్తే పరిశుద్ధాత్మ కూడా పరలోకము నుండి భూలోకానికి పంపబడినట్లుగా దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. మన్నాకును పరిశుద్ధాత్మకున్న పోలికలను మనం గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, నిర్గమకాండం 16వ అధ్యాయము 13వ వచనము నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, కాగా సాయంకాలమున ఊరేడులు వచ్చి పాలెమును కప్పెను. ఉదయమున
మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇంకిపోయిన తరువాత నూనె మంచు వలి సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. మన్నా మంచులాగా ఉన్నదంట. చెప్పండి, మన్నా ఎలాగుంది? మంచులాగుంది. స్నేహితులారా, యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనములో దేవుని ఊపిరి వలన ఆ మంచు ఎలా కురుస్తుందంట? దేవుని ఊపిరి, దేవుని ఊపిరి వలన మంచు కలుగుతుందంటండి. స్నేహితులారా, మన్నా ఎలాగుంది? మంచులాగుంది. మంచు ఎలాగొస్తుందంటే దేవుని యొక్క ఊపిరిలో నుంచి వస్తుందంట. దేవుని యొక్క ఊపిరి నుంచి వచ్చేది మంచు అన్నారు. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనము, యేసు ప్రభువారు ఈ మాట చెప్పి వారి మీద మంచు వంటి ఊపిరిని ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని పిల్లరా, మంచు ఎలాగున్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి పోలిక చూపిస్తూ ఉన్నాడు. మన్నా మంచులాగున్నదట. ఈ మంచు దేవుని ఊపిరి నుంచి వచ్చేది అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారిని దగ్గరికి పిలిచి వారి మీద తన ఊపిరిని ఊదగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. గనుక మంచు మన్నా ఎలాగనైతే మంచు పోలికగా ఉన్నదో, మంచు అనేది దేవుని ఊపిరికి సాదృశ్యంగా ఉంది కనుక దేవుని ఊపిరి చేత వారు పరిశుద్ధాత్మను పొందారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇక నిర్గమకాండం 16వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, ఇశ్రాయేలులు దానిని చూచినప్పుడు ఇది ఏమిటో తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిది. దేవుని పిల్లరా, మన్నాను వారు చూసినప్పుడట వారు అనుకున్నారట, ఇదేంటి 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 అనుకున్నారంట. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూద్దాం. ఈ శబ్దము కలుగగా ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. వారు అంతా విభ్రాంతి నొంది, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ ప్రతి వాడు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోనికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంట? ఇదేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటున్నారంట. ఆనాడు ఇశ్రాయేలులు మన్నా భూమి మీద కురుస్తున్నప్పుడు ఇలా ఉన్నదేంటి ఇదేంటి అని అడిగారు. మన్నా రంగును రుచిని వారు చూడకముందే
మన్నా స్వభావం వారికి తెలియకముందే దేంటి ఇలాగుంది, ఇదేమిటి ఇలాగున్నదని వారు ప్రశ్నించుకున్నారు. దేవుని ప్రియా స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకమునకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు శిష్యులైన వారు 120 మంది అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అన్య భాషలతో వారు ప్రవచిస్తున్నప్పుడు, అన్య భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపడి, ఇదేంటి, వీరందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు, ఈ భాష వీరికి ఎలాగొచ్చినదని వారి విభ్రాంతి నొంది ఇదేమి అని చెప్పి వారు మాట్లాడుకున్నారు. స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవునికిని మన్నాకునున్న పోలికలను మనం చూస్తూ ఉన్నాం. వాక్యములో నిర్గమాకాండము 16వ అధ్యాయం 16వ వచనములో ఒక మాటను మనం గమనిస్తాం. మోషే, ఇది మీరు తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, దేవుడు మీకు ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ఓ మేరు చెప్పున దానిని సమకూర్చుకొనవలెను. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, మన్నా భూమి మీద పడినప్పుడట ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పాత్ర పట్టుకొని వెళ్ళి ఒక్కొక్క గింజ ఏరుకోవాలి. వారు మన్నాను ఎలాగ ఏరుకున్నారు అంటే చాలా విధేయతతో, చాలా వినయముగా ఆ మన్నాను వారు ఏరుకున్నారు. దేవుని పిల్లారా, వారి చేతిలో పాత్ర ఉండేది. ఆ పాత్రలో మన్నాను ఒక్కొక్క గింజ వారు ఏరుకుంటూ తమ విధేయతను వారు చూపించారు. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే వాక్యములో ఎవరికి దేవుడు పరిశుద్ధాత్మనిస్తున్నాడు అంటే, మేమును దేవుడు తన విధేయులైన వారందరికీ పరిశుద్ధాత్మనిచ్చును. స్నేహితులారా, మనం గ్రహించాలి, మన్నా వారు కూర్చొని చాలా విధేయతగా ఒక్కొక్క గింజ వారు ఏరుకున్నారు. అది వారి విధేయతను చూపిస్తూ ఉంది. వారి ఆహారము కొరకై ప్రతి ఇంటిలో నుంచి ఒక్కొక్క మనుషుడు వచ్చి ఒక్కొక్క మన్నాను ఏరుకున్నారు. స్నేహితులారా, వారి విధేయతకు వారికి దేవుడిచ్చిన ఆహారము మన్నా. అలాగునే దేవునికి విధేయులైన వారికి, దేవునికి విధేయులుగా ఉన్న వారందరి మీదను పరిశుద్ధాత్మను దేవుడిచ్చేవాడే ఉన్నాడు. కనుక ఇశ్రాయేలుల మన్నాను ఎలా విధేయతగా సమకూర్చుకున్నారో, ఈనాడు కూడా దేవునికి విధేయులైన మనుష్యులపైన పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇక మన్నా ద్వారా వారు పొందుకున్నది ఏంటంటే శక్తి. మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయస్సు గలవారు. అతనికి కంటి శక్తి తగ్గలేదు, కంటి చూపు శక్తి తగ్గలేదు, అతనికి బలము అంటే శక్తి తగ్గలేదు. మరి కంటి చూపు శక్తి తగ్గపోవడానికి, శరీరములో శక్తి తగ్గపోవడానికి కారణం ఏంటంటే మన్నా. మన్నా మోషేకేమిచ్చిందంటే చూడగలిగిన శక్తినిచ్చింది, నడవగలిగిన శక్తినిచ్చింది, పని చేసుకొనగల శక్తినిచ్చింది, మాట్లాడగలిగిన శక్తినిచ్చింది.
అద్భుతములు చేయగలిగిన శక్తినిచ్చింది. ఏంటట? మన్నా. మన్నా మోసే తినినందున తాను శక్తిని పొందుకున్నాడు. తాను చూడగలిగిన శక్తి, వినగలిగిన శక్తి, మాట్లాడగలిగిన శక్తి, నడవగలిగిన శక్తి, పని చేయగలిగిన శక్తిని అతడు పొందుకున్నాడని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను సహోదరులారా, దేవుని బిడ్డలారా. దేవుని యొక్క శక్తిని మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఒక మాటను మనం చూస్తాము. పిల్లరా, మనం ఒక మాటను గ్రహిస్తే పరిశుద్ధాత్మ పొందినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. ఏమండి? మన్నా తిన్న మోసే శక్తి పొందితే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటామంట. ఏ శక్తిని పొందుకుంటాం అంటే, వాక్యములు అన్నాడు, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మాటలాడే శక్తిని పొందుకుంటాం. భాషలతో మాట్లాడుకునే శక్తి పొందుతాం. ఇక అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే దర్శనము చూసే శక్తి పొందుకుంటాం, ప్రవచించే శక్తిని పొందుకుంటాం. స్నేహితులారా, మన్నా తిన్న మోసే శక్తిని పొందుకుంటే, పరిశుద్ధాత్మ పొందుకుంటున్న మనమట మాటలాడే శక్తి అంటే భాషలతో మాట్లాడు శక్తిని, దర్శనములు చూడగల శక్తిని. స్నేహితులారా, దర్శనము చూడడానికి కూడా దైవశక్తి అవసరమై ఉన్నది. అలాగనే ప్రవచించగలిగిన శక్తి, ప్రవచనము సంఘ క్షేమము కొరకు ప్రవచనం కావాలి. ప్రవచనాన్ని నిర్లక్ష్యపరచకూడదు. ప్రవచనము దేవుని ఇచ్చను బట్టి కలుగుతుంది కానీ మనుషుని వల్ల కలగదని మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఒకటి, పరిశుద్ధాత్మను పొందుట వలన మనమట మాట్లాడే శక్తిని, దర్శనము చూడగల శక్తిని, ప్రవచించగల శక్తిని మనం పొందుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనము 12వ అధ్యాయము 9, 10 వచనాలలో మనము స్వస్థపరిచే శక్తిని పొందుకుంటామంట. రోగులను స్వస్థపరిచే శక్తి పొందుకుంటాం. అద్భుతములు చేసే శక్తిని మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మ వలన. దేవుని పిల్లలారా, ఆనాడు మోసే మన్నాను తిని శక్తిని పొందుకున్నట్టుగా దేవుని ఆత్మ వలన మనము భాషలతో మాట్లాడే శక్తి, దర్శనములు చూడగల శక్తి, ప్రవచించగల శక్తి, రోగులను స్వస్థపరిచే శక్తి, అద్భుతములు చేసే శక్తిని కాక మత్తయి సువార్త 12:28 అన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని కూడా మనం పొందుకుంటామంట. ఈ శక్తి మనం ఎలా పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ వలన. ఆనాడు మోసే చూడగల శక్తి, మాట్లాడగల శక్తి, నడవగల శక్తి, పనిచేయగల శక్తిని ఎలాగ మన్నాతిని సంపాదించుకున్నాడో, ఈనాడు ప్రియ సంఘమైన మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తి పొందుకుంటామని భక్తుడు చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది. స్నేహితులారా, వాక్యములో మనం చూస్తే ఇక చివరి మాటగా కీర్తన గ్రంథము 78వ దావీదు కీర్తన 25వ వచనాన్ని మనం చూస్తే, మన్నా దేవదూతలు తిను ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చెను.
ఏమండి, మన్నా వారికి దేవుడు ఎలా ఇచ్చాడట? సమృద్ధిగా ఇచ్చాడట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా మనం చూద్దాం. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమునకు వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించును. దేవుని స్తోత్రం. మన్నా వారికి సమృద్ధిగా దేవుడిచ్చాడు. మన్నా దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఏమి తక్కువ కాలే. దేవుని యొక్క ఆత్మ ఈ దినములలో మన మీదనట సమృద్ధిగా కుమ్మరింపబడుతుంది. ఏమ్మా, మనమనాలి, కుమ్మారించుము దేవా కుమ్మారించుము, కుమ్మారించుము దేవా కుమ్మారించుము, ఆత్మ కుమ్మారించుము. ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు, ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు దిగనేమో. కుమ్మారించుము దేవ కుమ్మారించుము, కుమ్మారించుము దేవా. దేవుని స్తోత్రం. ఏమ్మా, కొందరు చేతులు ఉన్నాయా? పిల్లరా, మన్నాకును పరిశుద్ధాత్మకున్న పోలికలు మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకసారి మరలా అవుట్లైన్ ఇచ్చి నా వాక్యాన్ని ముగించేస్తాను. మన్నా, పిల్లరా, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఇది. నేను మన్నా ఇస్తూ ఉన్నానని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మను మనకిస్తానని పరలోకపు తండ్రి వాగ్దానము చేశాడు. ఇక మన్నా దేవుడే ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలైన వారికి మన్నా దేవుడే ఇచ్చాడు. పరిశుద్ధాత్మను, సత్యస్వరూపమైన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తూ ఉన్నాడు. సర్వసత్యములోనికి నడిపించబడడానికి సత్యస్వరూపమైన ఆత్మను ఆయన మనకిస్తూ ఉన్నాడు. మన్నా పరలోకము నుండి వచ్చింది. మన్నా ఆకాశము నుండి కురిపింపబడింది. మన్నా పరలోకము వచ్చిన ఆహారమైతే పరిశుద్ధాత్మ కూడా పరలోకము నుండి భూలోకమునికి దిగి వచ్చినట్లుగా ఆనాడు 120 మంది మీదకు కూడా పరలోకము నుండి దిగి వచ్చిన ఆత్మగా మనం చూస్తాం. ఆకాశము తెరవబడింది, అగ్ని నాలుకలుగా విభజింపబడింది. ఒక్కొక్కరి మీద ఆత్మవర్షము కురిపింపబడగా వారందరూ ఆత్మశక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ఎలాగ పరలోకము నుండి వచ్చిందో మన్నా కూడా పరలోకము నుండి వచ్చినదని మనం చూస్తూ ఉన్నాం. మన్నా మంచు వలె ఉన్నది. మంచు అంటే దేవుని యొక్క ఊపిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల మీద ఊపిరినోదగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారని దేవుని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మన్నా భూలోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల మన్నా కురుచుటను చూసి, మన్నా రంగును చూసి, మన్నా మంచులో ఉండడాన్ని చూసి ఇదేమి 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 అనుకున్నారు. ఒకరితో ఒకరు ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి ఇలాగున్నది అని చెప్పి వారు మాట్లాడుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకములోనికి వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడుతుంటే ఇతర దేశస్థులైన వారు అన్నారు, ఇదేమి భాష, ఇదేమి భాష అని చెప్పి వారు ఆశ్చర్యపడ్డారు. మన్నా దేవుని పిల్లరా, ఇశ్రాయేలు విధేయతగా వారు సమకూర్చుకున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు విధేయత గల వారి మీదకు ఆత్మవర్షాన్ని కుమ్మరించువాడై ఉన్నాడు. మన్నా
మనం చూస్తే శక్తినిచ్చింది. ఎవరికి శక్తినిచ్చిందంటే ఇశ్రాయేలులైన వారికి శక్తినిచ్చింది. నడవగలిగిన శక్తి, మాట్లాడగలిగిన శక్తి, చూడగలిగిన శక్తి, పని చేయగలిగిన శక్తి, ప్రయాణము చేయగలిగిన శక్తి మన్నా తినుట ద్వారా వారు శక్తిని పొందుకున్నారు. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మను పొందుకుంటే సర్వ ప్రపంచమునకు కూడా దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు. మాట్లాడగలిగిన శక్తి అంటే అన్య భాషలతో మాట్లాడు శక్తి, ప్రవచించగలిగిన శక్తి, దర్శనమును చూడగలిగిన శక్తి, స్వస్థపరచగలిగిన శక్తి, అద్భుతములు చేయగలిగిన శక్తి, దయ్యములను వెళ్ళగొట్టగలిగిన శక్తిని దేవుడిస్తున్నాడు. మన్నా వారికి తినడానికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఈనాడు కూడా పరిశుద్ధాత్మను దేవుడు మన మీద సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరించుచున్నాడు. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.